అండి మీ అందరికీ సాయంత్రం పూట నేను చేసుకునే పనులు మొత్తం అయితే మీతో అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఇంక ఇవాళ అయితే టైం వచ్చేసి ఖచ్చితంగా 4:30 మధ్యలో అవుతుంది. ఇంకా అయినా కానీ ఎండ అయితే ఇంక అంతే కాస్తూ ఉంది. ఇంక పిల్లలందరూ అయితే స్కూల్ నుంచి ఇంక ఒంటి పూటలు బల్లే కదా వచ్చి ఆడుకుంటూ ఉన్నారు. మా నాయనమ్మ అయితే ఇంక ఉదయం బట్టలు అయితే ఇంక ఉతికి ఆరేసి వెళ్ళింది కదండి. మా నాయనమ్మ అయితే ఇంకా బరగొడ్లు నీడవడానికి అయితే వెళ్ళిందనమాట. నేనైతే సుహాస్ బాబుకి నీళ్ళు అయిపోయిన పెట్టేసి చిన్నగా అయితే ఇంకా బట్టలు మడతేసుకోవడం, కసు ఉడుచుకోవడం అవైతే చేస్తూ ఉన్నాను. ఇంకా ఈరోజు అయితే గ్యాస్ కూడా అయిపోయిందండి. ఉదయం అయితే అన్నం ఉడుతానే గ్యాస్ అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఇంకా మా నాయన బరగొడ్ల నుంచి వచ్చి ఇంకెక్కడ చేసిందని చెప్పేసి ఇంక చిన్నగా అయితే ఇంకా దండాల మీద గొడ్లు తీసి మడతేసుకోవడం, కసు ఉడుచుకోవడం కట్టగా అయితే చేసేసుకుంటూ ఉన్నాను. స్నానం అయితే ఇంకా కింద కూర్చోకూడదు కదా, ఇంకా అంతే ఇంకా కుర్చీ మీద కూర్చొని మంచం మీద ఇంకా అలా వాటర్ పట్టుకొని అలాగైతే నేనే స్నానం చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఆ విధంగా అయితే ఒక 5వ నెల వచ్చింది దాకా అయితే జాగ్రత్తగా ఉంటామ్మా అని చెబుతూ ఉంది ఇంకా అమ్మ అయితే. ఇంకా బట్టలు మొత్తం అయితే మడతేసాను కదా, బయట కూడా కసుపు అయితే ఊడుస్తూ ఉన్నాను. పక్కనైతే యాప చెట్టు ఉంది కదండి, ఇంకా ఫుల్ ఎండ కాసేటప్పుడేమో ఇంకా చెట్టు నీడైతే బాగుండిద్ది అనిపించిద్ది. ఇంకా ఊడ్చేటప్పుడు మామూలు కష్టం కదండి. యాపాకు మామూలుగా అసలుకి యాపాకు పోత అసలు మామూలుగా రావట్లేదు. ఇంటి ముందు కసు మొత్తం అయితే ఇంకా ఆ విధంగా ఊడ్చేసుకుంటూ ఉంటే మా ఫ్రెండ్స్ ఏమో ఆడుకుంటూ ఉంది. ఈలోపు మన బుడ్డ అబ్బాయికి నీళ్ళు కూడా ఇంకా బాగా కాగినాయి అనమాట. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం లైట్గా జలుబు చేసింది అబ్బాయికి అయితే. పెందలాడే స్నానం చేపించేస్తాను. ఇంకా బియ్యం కూడా నానబెట్టేసుకొని రైస్ వండేసుకోవాలి, కట్ల పొయ్యి మీద కదా. ఇంకా అబ్బాయికి స్నానం చేపించేస్తాను, ఇంకా పిల్లలిద్దరికి కూడా స్నానం చేపించేసానండి. ఇంకా పొయ్యి మీద ఇంకా నీళ్ళు పెట్టకుండా బియ్యం శుభ్రంగా కడిగేసుకొని ఇంకా అన్నం కూర వండేసుకోవచ్చు అని చెప్పేసి కట్ల పొయ్యి మీద ఇంకా అన్నం అయితే వండబోతున్నాను. ఇంకా బియ్యం అయితే 1కి 2-3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. ఈ కడిగిన నీళ్ళు అయితే కింద అయితే పోయట్లేదండి, కిందకంటే నాన్నలకైతే బరగొడ్లు ఉన్నాయి కదా, అవి ఇంకా ఈ బియ్యం కడిగిన నీళ్ళు మిగిలిపోయిన అన్నం మొత్తం అయితే ఇంకా ఆ విధంగా బకెట్స్లో స్టోర్ చేసుకొని ఇంకా వాటికైతే తాపుతూ ఉన్నారనమాట. ఇంకా ఇంకోసారి కడిగైతే ఇంకా మంచినీళ్ళు ఎసరికైతే పోసేసి ఇంకా నీళ్ళు పోయిన అయితే ఇంకా కాగైతే దించేసి ఇంకా కూరలు మొత్తం అయితే లోన నెట్టేసి పొయ్యి అయితే ఊదుకుంటూ ఉన్నాను. ఇంకా పొయ్యి మీద అసలు కలబడి తక్కువ కదండి, కుర్చీ వేసుకొని కుర్చీ మీద కూర్చొని ఇంకా ఆ విధంగా అయితే పొయ్యి అయితే మంటేస్తూ ఉన్నాను అనమాట. పొయ్యి అయితే ఊది అరగంటకైతే పొయ్యి అయితే మండేసింది. బియ్యం మెసురు పెట్టేసుకొని ఇంకా నేనైతే ఇంకా అన్నం అయితే పొయ్యినైతే పెట్టేశానండి. మంట అయితే చూడండి ఇంకే విధంగా మండుతూ ఉందో. మా నాయనమ్మ అయితే టమాటా, పచ్చిమిర్చి ఇంక ఇవన్నీ అయితే కట్ చేసి ఇచ్చెళ్ళింది. గ్యాస్ మీద అయితే త్వరగా చేసేదాన్నే. మా తమ్ముడు అయితే ఇంకా తెల్లవారుజామున అయితే కాటాక్ అని చెప్పేసి వెళ్ళి ఇంకొక నైట్ పగలంతా చేస్తూ ఉన్నారు. టైం వచ్చేసి 8:30 అవుతుంది. మా తమ్ముడేమో అప్పుడే భోజనానికి వచ్చాడు. అమ్మ నాకు ఫుల్ ఆకలి అవుతుంది, కాటాకేమో అందరూ వెళ్తున్నారు అన్నానికని పంపించారని చెప్పేసేలేకే కర్రీ ఇదంతా చేసేలేకే లేట్ అయిద్దని చెప్పేసి మధ్యాహ్నం వండిన రైస్ ఉంటే ఇంకా ఎగ్స్ అయితే 3 పగలు కొట్టేసి మా తమ్ముడు కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా అంతా అసలుకి హడావిడిగా ఉందండి. ఇంకా అబ్బాయి టైం అవుతుందని చెప్పేసి ఇంకా ఈ నైట్ తినకపోతే తెల్లవారుజులు ఎలా మోయాలి, మొక్కజొన్న కాటాకి వెళ్తూ ఉన్నారు. ఇంకా అందుకని చెప్పేసి మధ్యాహ్నం వండిన రైస్, ఇందాక వండిన రైస్ మొత్తం కలిపి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. మా తమ్ముడికి అయితే ఇంకేసి ఇస్తే వాడు ఒక పక్క అయితే ఫోన్ నొక్కుతూ ఇంకా అన్నం అయితే తింటూ ఉన్నాడు. మరో పక్క అయితే నేను పిల్లలకైతే పెడతా ఉన్నాను. ఇంకా మళ్ళీ ఇంకా టమాటా, పచ్చిమిర్చి అయితే ఇంకా అదే బాండీలో అయితే మళ్ళీ ఇంకా టమాటా ఎగ్ కర్రీ కూడా చేస్తూ ఉన్నాను. టమాటాలన్నీ బాగా లైట్గా మగ్గిన తర్వాత అయితే కల్లుప్పు వేసుకొని పసుపు వేసుకొని బాగా మగ్గనిచ్చేసుకుంటూ ఉడకనిచ్చేసుకుంటూ ఉండాలి. మా తమ్ముడేమో ఒక పక్క ఫోన్ మాట్లాడుతూ ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ తింటా ఉన్నాడు. నాన్న కూడా టాటర్కి మొటాకి వెళ్ళొచ్చి ఇంకా స్నానం చేసి ఇంకా నాన్నకు కూడా వేస్తే తింటా ఉన్నాడండి. ఇంకా అమ్మ పిల్లలైతే ఇంకా సెల్ నొక్కుతా ఇంకా ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా ఆ విధంగా అయితే టమాటా కర్రీ అయితే సగం పాట అయితే ఉడికింది కదా, కారం, పసుపు అలానే టేస్ట్కి సరిపడా కల్లుప్పు అన్నీ వేసుకొని ఇంకా లాస్ట్కి అయితే గరం మసాలా వేసుకొని కలిపేసుకొని వాటర్ పోసేసుకుందాం.
ఇదంతా బాగా ఉడుకుతూ ఉంది. ఇంక ఈలోపు అయితే మన బొడ్డబ్బాయి వేసేలేకైతే ఇంక లోనికి వెళ్ళాను. కర్రీ అయితే మనకు బాగా ఉడికింది కదా. ఎగ్స్ కూడా మనకి ఎవరో పెట్టేసాను. ఇంకా ఎగ్స్ కూడా బాగా ఉడికినాయండి. మొత్తం అయితే ఇంక పగలు కొట్టేసుకొని పొక్కు అయితే ఒలిచేసుకుంటూ ఉండాలి. డ్రై ఫ్రూట్ అయితే కనిపించలేదు. ఒక పక్క నేనే వీడియో తీసుకుంటూ ఒక పక్క ఇంకొక చేత్తోనే ఇంకా మొత్తం ఎగ్స్ అనేది బాగా తోలు తీసేసాను. మొత్తం అయితే ఆ విధంగా తీసేసినట్టుగా ఇంకా గిన్నెలో వేసేసుకొని కాయలు అయితే పోసేసుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా అంతన కర్రీలో వేసినా కానీ బాగోదని చెప్పేసి ఇంకా బాండి అయితే శుభ్రం కడిగి ఇంకా అదే పొయ్యిని పెట్టేసి ఇంకా ఆయిల్ అలానే కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు వేసేసి బాగా కలిపేసుకొని ఎగ్స్ అయితే మనకు సగం పాటు అయితే ఉడుకుతున్నాయి కదా, ఇంకా ఎగుతూ ఉన్నాయి కదండి ఎగ్స్ అయితే. ఇంకా పొయ్యి ఆరిపోయిందని చెప్పేసి ఊపుకొని ఇంకా ఎగ్ అయితే బాగా ఎగినాయి కదా. అదే ఎగ్లో అయితే ఇంకా ఉడికిన కర్రీ కూడా పోసేసుకొని బాగా కలిపేసుకోవాలి. వేడివేడిగా ఇంకా టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. రైస్ అయితే నాన్నకి వడ్డిచ్చేసాను. నాన్న అమ్మ అందరూ తినేసారు. ఇంకా నేను పిల్లలేనమాట ఉంది. నేనైతే 2 ఎగ్స్ వేసుకొని ఓ పక్క సుహాసినికి పక్క సాస్ బాబుకు పెడుతూ నేను కూడా తింటా ఉన్నాను. ఎగ్ అయితే ఇప్పుడే అండి బాగా ఉడికేసింది కదా, కర్రీ అయితే కాలుతూ ఉంది. అలానే ఇంకా కూలర్ కింద పెట్టి ఇంక పిల్లలకైతే తినిపిస్తూ ఉన్నాను. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఇంకా కర్రీ మొత్తం చాలా బాగుంది. ఇంకా నేనైతే తింటా ఉన్నాను కదా. సుహాసినికి అయితే ఒక గిన్నెలో అయితే ఇంక ఎగ్ అయితే వేసాను. ఇంకా అమ్మాయి అయితే ఇంకా అటు ఇటు తిరుగుతా తింటా ఉంది. సాహస్ బాబు ఇంకా అబ్బాయిని తినమంటే డాడీ వచ్చేది ఏంటలమ్మా అన్నాడు. అదేగాక ఈరోజు అయితే ఇంక బావ కూడా వస్తున్నాడు. బావ వచ్చేది అయితే ఇంకో వీడియోలో చూపిస్తాను చూడండి. ఇంకా అదేవిధంగా ఇంకా బుడ్డబ్బాయి అయితే నిద్రపోతూ ఉన్నాడు. ఖచ్చితంగా నేను వీడియో తీసే టయానికి నేను భోజనం చేసే టయానికి అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అబ్బాయి ఇంకెక్కడ లేస్తాడని చెప్పేసి ఇంకా త్వరగా అయితే భోజనం అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ విధంగా భోజనం చేస్తుంటే ఇంక సుహాసిని ఇంకా వచ్చింది తింటూ. అమ్మాయి అయితే ఎగ్స్ అయితే తింటా ఉంది. మొన్నటిదాకా ఒక 20 రోజుల దాకా పెట్టలేదండి. అమ్మాయికి అయితే లైట్గా జలుబు చేసిందని చెప్పేసి ఎక్కడ జ్వరం వచ్చిద్దని. ఇంకా అమ్మాయికి ఇప్పుడేనండి ఇంక ఎగ్ అయితే పెడుతూ ఉంది. సుహాసిని తిన్న తర్వాత ఇంక సాహస్ బాబు వచ్చాడు. ఇంకా సుహాసిని తినమని మేము బలవంతం పెట్టమండి. ఇంకా అమ్మాయి బాగా తినిద్ది. అసలు తినమనగానే సాహస్ బాబుని బయతలాడాలి. తిన్నానా అంటేనేమో కాంతుని పనుకున్నాడు. ఇంక నువ్వు తినకపోతేలే మొత్తం చెల్లికే పెడుతున్నానని లేకే ఇంకెక్కడ నా గుడ్డు కూడా మా చెల్లి తినిద్దా అని చెప్పేసి ఇంకా ఆలోచించుకొని నేను తిన్నానా అంటే తినకుండా ఇంకా సరేలే 2 ఎగ్స్ నేనే తింటున్నాలే సాహస్ బాబు అని చెప్పేసలేక ఇంకా మా అమ్మ ఎక్కడ తినిద్దా అని చెప్పేసి నా ఎగ్ వాటా నేనే తినాలని పైకి లేచి ఇంకా అబ్బాయి ఎగ్ ముక్క అయితే తీసుకొని చూస్తున్నాడు. చూసి పరీక్ష పెట్టి తింటా ఉన్నాడు. ఇంకా అబ్బాయికి అయితే చాలా నీట్గా ఎక్కువ అన్నమాట తినే కాడ అయితే. సుహాస్ బాబుని కదిలిస్తూ ఉన్నాడు. లోనున్న నైటీ గుడ్డ పైకి లాగి ఇంకా అబ్బాయిని కదిలిస్తూ ఉన్నాడు. అబ్బాయిని కదిలి మాకు నాన్న అన్నాను. హాయ్ చెప్పమంటే ఇంకిద్దరైతే పోటీల మీద పోటీలుగా హాయ్ అయితే చెబుతూ ఉన్నారండి. ఇంకా